సభ్యునిగా ఎన్నికైన తర్వాత ఇంకా నా ప్రమాణ స్వీకార కార్యక్రమం కూడా 24వ తారీఖు ఉంది. అంతకుముందే మరి సరస్వతీదేవి గారు ముఖ్యంగా అంటే మనం ఎప్పుడు మన రూట్ మ్యాప్ మనం వేసుకోం. నిన్నటిదాకా కూడా నాకు తెలియదు. నిన్న నేను అనిల్ అన్నతో మాట్లాడుతూ వరంగల్ పోయే ప్రోగ్రాం ఉందని మేము అనుకుంటే కంపల్సరీ ఇక్కడ ఈ ప్రోగ్రాం అటెండ్ అయితే బాగుంటుందని ఒక ఆలోచన వచ్చి డిఓ గారు ఫోన్ చేసి నాకు రావాలని చెప్తే నేను అనిల్ అన్న గారితో కూడా చర్చ చేసిన. ఇంకా వేరే ప్రోగ్రామ్స్ కూడా అక్కడ బ్రాహ్మణ వెల్లంలో మన మంత్రి గారి ఊర్లో కూడా ఇప్పుడు ఇదే కార్యక్రమం నడుస్తుంటే మంత్రి గారు అన్నారు, మరి నువ్వు మొట్టమొదటిసారి ఎంపీ అయి నా ఎంపీ పదవి నువ్వు తీసుకొని మా ఊరికి రాకుండా నువ్వేటి పోతున్నావు అంటే నేను చెప్పిన సార్ ఆల్రెడీ ఈ కార్యక్రమానికి వస్తున్నా అని చెప్పిన. ముఖ్యంగా ఈ కొండమడుగు ప్రొఫెసర్ జయశంకర్ గారి బడిబాట కార్యక్రమానికి అంటే ఎన్నో కార్యక్రమాలు అటెండ్ అవుతాం ఎంపీలుగా అయినాక, కానీ మొట్టమొదటిగా భగవంతుడు నాకు చాలా ముఖ్యమైన కార్యక్రమము విద్యకు సంబంధించి అది ప్రైమరీ ఎడ్యుకేషన్ నడుస్తున్నటువంటి ఈ ప్రాథమిక పాఠశాలకు రావడం నా చాలా భాగ్యం అని కోరుకుంటున్నా. ఎందుకంటే పిల్లలు నాకు తెలుసు మనం బంగాళ తెలంగాణ తెచ్చుకుందే మన పిల్లల భవిష్యత్తు కోసం. ఈరోజు మా ముఖ్యమంత్రి వర్యులు గత వారం 10 రోజుల నుంచి రివ్యూల మీద రివ్యూలు చేస్తున్నారు. డిఓ గారికి తెలుసు. ఎందుకంటే ఎడ్యుకేషన్ అనేది విద్య అనేది చాలా ఇంపార్టెంట్. కార్పొరేట్ వ్యవస్థలలో కార్పొరేట్ స్కూళ్ళు ఫీజులు కట్టలేని తల్లిదండ్రులు బాధలతో ఉండి కానీ ఈ బల్ల చదివితే మా వాళ్ళు వృద్ధిలోకి వస్తారో రారో అన్న భయంతో అప్పులో తప్పులో చేసి ప్రైవేట్ స్కూళ్ళలో చదివించాల్సిన పరిస్థితి ఏర్పడ్డది గత 10 ఏళ్లలో. కానీ మా ముఖ్యమంత్రి వారు ఒకటి డిసైడ్ చేసిరు, ఈ గవర్నమెంట్ స్కూల్స్ని కూడా ప్రైవేట్ స్కూల్స్ కంటే కూడా గొప్పగా తీర్చిదిద్దాలన్న ఆలోచనతోటే ముఖ్యమంత్రి గారు ఈ యొక్క కార్యక్రమాలను తీసుకుర్రు. మేము కూడా ప్రజాప్రతినిధులుగా మా అన్న కుంభమణిల్ అన్న కానీ ఇక్కడ ఉన్నటువంటి మా ఎంపీపీ సుధాకర్ గౌడ్ గారు కానీ జెడ్పీటీసీ ప్రణీత గారు కానీ సర్పంచ్ లతా రాజేష్ గౌడ్ గారు కానీ వాకిటి గణేష్ ఎంపీటీసీ గారి పిఎస్సిఎస్ శ్రీనివాస్ అన్న గారి ఇక్కడికి వచ్చినటువంటి ఎక్స్ జెడ్పీటీసీ బసవమ్మ గారు కానీ ప్రజాప్రతినిధులు అందరూ డిఈఓ గారు నారాయణ రెడ్డి గారు డిఆర్డిఓ కృష్ణన్ గారు తర్వాత ఇక్కడ డివిజనల్ నోడల్ ఆఫీసర్ మంజుల గారు తర్వాత ఎంఈఓ గారు నాగవర్ధన్ రెడ్డి గారు ప్రిన్సిపల్ గారికి ముఖ్యంగా సునీత గారికి అయితే మా అందరి మీద బాధ్యత ఉంది. ఇప్పుడు నేను చదివిన పేర్లు అందరి మీద, ఎందుకంటే వీళ్ళందరూ కూడా ప్రజాప్రతినిధులే. మనమందరం కూడా మన ప్రభుత్వం ఏదైతే లక్ష్యంతో ముందుకు పోతుందో మనం పనిచేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు నన్ను ఇప్పుడే అన్న చెప్పిండు రాజేష్ అన్న ఏమని ఎలక్షన్లప్పుడు క్యాన్వాసింగ్ అప్పుడు రాకున్నా గెలిచినాక వచ్చినా అని. అంటే నన్ను గెలిపించిందే మీరు, ఈ అవకాశం ఇచ్చింది నాకు ప్రజాసేవ చేయడానికి. నేను ప్రజాసేవ చేయాలన్న ఆలోచనతో, ఎందుకంటే నాకు ఈ అవకాశం రావడం చాలా గొప్ప. ఈ అవకాశం వచ్చి ఈ మొట్టమొదటి కార్యక్రమంలోనే మీ అందరికి చెప్తున్నా, అన్న చెప్పినట్టు ఎయిమ్స్ కూడా ఒక పార్లమెంట్ సభ్యుడే దానికి చైర్మన్గా ఉండే పరిస్థితి ఉంది. కాబట్టి నేను ఇప్పుడే అన్నతోటి